హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్కే బ్లాగ్స్ 10. సో గైస్, ఇప్పుడు మన ట్రిప్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా గండికోట గ్రామం అయితే వెళ్తున్నాం. ఈ గండికోట జమ్మలమడుగు మండలంలో ఉంది. ట్రైన్లో వెళ్ళాలంటే నీరస్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి జంబలమడుగు. వైజాగ్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా జంబలమడుగుకి ట్రైన్స్ అయితే లేవు. ఎక్కడి నుండైనా ట్రైన్ జర్నీ చేసుకుంటూ రావాలంటే ముందుగా ముద్దనూరు రైల్వే స్టేషన్కి చేరాలి. ఈ రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంబలమడుగు గ్రామంకి అయితే మనం చేరుకోవాలి. విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్ నుండి నేరుగా జంబలమడుగుకి ట్రైన్స్ అయితే ఉన్నాయి. మేము ట్రైన్స్ ఎక్కాం, డైరెక్ట్గా మేము ఆటోలు, సైకిళ్ళు, కార్లు, బైకులు వేసుకొని వస్తాం అనుకుంటే గూగుల్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. గూగుల్ మ్యాప్ పెట్టుకొని డైరెక్ట్గా గండికోటకి అయితే వెళ్ళొచ్చు. గైస్, నేనైతే కార్లో అయితే వెళ్తున్నాను. గండికోట జంబలమడుగు హైవేలో వెళ్తుంటే ఒక టోల్ ప్లాజా అయితే వస్తుంది. అక్కడ 150 రూపాయలు అయితే కారుకి అయితే పే చేయాలి. ఒకవేళ మీరు విమానంలో రావాలనుకుంటే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ కడప. కడప నుండి జంబలమడుగు 76 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జంబలమడుగు చేరుకున్నాక అక్కడి నుండి గండికోట గ్రామం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటలకైతే బస్సు అయితే ఉంటుంది. ఇక్కడ షేర్ ఆటోలు అయితే గండికోటకైతే ఉండవు. ఆటోల్ని మనం బుక్ చేసుకొని బాడీకి మాట్లాడుకొని అయితే వెళ్ళాలి గండికోట. ముందుగా నేనైతే బోటింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాను. బోటింగ్ పాయింట్కి వెళ్ళే దారి ఘాట్ రోడ్డుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే రండి కారులో వచ్చేవాళ్ళు. చాలా జాగ్రత్తగా మనం బోటింగ్ పాయింట్కి అయితే చేరుకున్నాం. హాయ్ గైస్, సో ఇప్పుడే మేము గండికోట బోటింగ్ ఏరియాకి అయితే వచ్చాం అనమాట. సో లొకేషన్ చూసుకుంటే అదే చాలా బాగుంది. ఇప్పుడు మనం వచ్చిన కార్లోనే అంతా పైన టాప్లో ఉన్నాము. అంతా ఫెన్సింగ్ వేసి ఉంది. ఇటు వచ్చేసరికి నది ఉంది. నది చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇప్పుడే టైం వచ్చేసరికి మధ్యాహ్నం 12 అవుతుంది. క్రౌడ్ అయితే తక్కువగానే ఉన్నారు. సో గైస్, ఇప్పుడైతే నేను లోపలికి అయితే వెళ్తున్నా. కొంచెం దగ్గరికి అయితే పోదాం నది దగ్గరికి. సో మా మామ అయితే గండికోటని తీసుకొచ్చాడు. బోటింగ్ ఏరియా అంట ఇది. సో ఇప్పుడు మనం బోటింగ్ ఏరియా కాడ ఉన్నాము. సో గైస్, ఇదేంది పెద్ద పెద్ద నాపరాయితో కట్టిన గోడలు అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ నాకైతే ఏరియా. ఇక్కడ ఏందో ఉన్నారు, అయ్యో బోటింగా. సో బోటింగ్ జరుగుతుంది గైస్. ఇక్కడ చూపిస్తాను చూడండి. బోటింగేనా? అదే ఏదో చేస్తున్నారు. అదేంటిది లోపలేటో ఉందా బాయ్? ఇది ఎంత లోతుండితో చెప్పుకోండి మీలో ఎవరైనా. పెన్నా నది చూడండి గైస్, బులుగు నీళ్ళతో బులుగు బులుగ్గా ఉంది. వావ్ వావ్, అది ఎక్కొచ్చా అడుగుదాం ఒకసారి. సూపర్గా ఉంది. ఎంఎస్కే బ్లాగ్స్ గైస్ మీకు ఇప్పుడు వీడియోస్ మంచి మంచి లొకేషన్స్ అయితే చూపిస్తున్నాడు. ఇక్కడైతే గట్ట ఉంది. దీన్ని ఏమంటారు చెప్పండి. దీని పేరు ఏంటో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇక్కడ ఇదిగో అది ఉంది, మనం అది ఎక్కుదాం ఒకసారి. ఎక్కుతాం. ఫీజు బోటింగ్ అంటే ఫీజు తీసుకుంటారేమో, ఒకసారి చూద్దాం, అడుగుదాం. లోపలికి వెళ్దాం. షూర్ నేను అయ్యి ఎక్కుతున్నా, వెళ్తున్నా వాటర్లోకి. చూపిస్తాను. ఇప్పుడే వచ్చా. సో గైస్, నది చూడు ఊగుతుంది. చాలా బాగుంది కదా. ఓ బాబా, అల్లటు కూడా ఉంది. ఇంకా నది జూమ్ చేస్తాను చూడండి. ఎదుకో అన్న చూపు మేరంతా నదే. అంట దాని పైకి కూడా వెళ్దాం ఒకసారి. లోపల అనేది ఎలా ఉండిద్దో, దానిపైన ఎలా ఉందో చూడొచ్చు. దీన్ని నడుతుంటే ఏందో ఊగుతుంది. భలే ఉంది గాయస్. ఇక్కడ బోటింగ్ అంటారు దీన్ని. ఉన్నారు ఇంకా ఎక్కే వాళ్ళు వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు కావాలి. బోటింగ్ చిన్న బోటు, లైఫ్ జాకెట్లు వేసుకోవటం, వెళ్ళడం అనమాట లోపలికి. బాగా లోతుండిద్ది ఇది. సో అందువల్ల వాళ్ళే లైఫ్ జాకెట్లు వేస్తున్నారు మనకి. ఎక్కుదాం మానవుడు ఏమంటారు.
అట్లా లైఫ్ జాకెట్లు వేసుకోవాలి, వేసుకొని లోపలికి తీసుకెళ్తారు. ఒక్క నిమిషం. చాలా బాగుంది కదా ఇక్కడ. ఎంత ఉండిద్ది డీపెస్ట్ పాయింట్? ఎంతలో అవుతుండిద్ది? ఎంత? 250. సూపర్గా ఉంది ఇక్కడ. లొకేషన్ చాలా బాగుంది. ఎక్కడ దాగి ఎంతసేపు ఉంచుతారు? 10 నిమిషాలు. తీసుకెళ్తారు. స్టైల్ 200. సో గైస్, సో ఇప్పుడు మనం అదిగో స్ట్రైట్ అది అలా కొంచెం దూరం వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి ఎక్కడ దాకా వచ్చినందుకు 200 అంట. సో నాకైతే బెస్ట్ అనిపించలేదు. తీసుకెళ్ళి 10 నిమిషాలేనంట ఉంచేది లోపల. 10 నిమిషాలు అయితే మనం ఆడుంటాం. కనీసం ఒక ½ అన్ అవర్ అలా తిప్పి తీసుకొని వచ్చే పని అయితే ఎక్కొచ్చు. మరి 200 అంట దానికి. సరే వాళ్ళు వెళ్ళను, మనం ఏడన్నాం. తీయట్లేదు బ్రో, వీడియోలు తీయొద్దు అంటున్నారు. వీడియోలు తీసుకున్నామని వస్తే వీడియోలు తీయొద్దు అంటారు ఏంటి? అదేంటిది మామ? ఇది వెళ్ళొచ్చు దాని మీదకి, ఎక్కొచ్చా? సో గైస్, గండికోట బోటింగ్ పాయింట్ డైరెక్ట్గా ఇప్పుడు మనం గండికోటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మీకు నేను వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుంది, చూసేసేయండి. ఈ లొకేషన్స్ చాలా బాగున్నాయి గైస్. నాకైతే బాగా నచ్చింది. వెడారి అడివి ఉన్నట్టుంది. గండికోట దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మనం. సో గైస్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గండికోట ఎంటర్ అయ్యే ముందు మనకు ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది గైస్. అక్కడైతే మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. మరి ముఖ్యంగా ఇక్కడ నైట్ స్టే చేసే వాళ్ళకి రూమ్స్ అయితే ఉన్నాయి. మన బడ్జెట్లోనే రూమ్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నైట్ స్టే చేసి ఉదయాన్నే సూర్యోదయం చూడటానికి అయితే ఎంతోమంది అయితే వస్తూ ఉంటారు. గండికోటలో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి? అప్పట్లో రాజులు కట్టించిన ఎత్తైన గోడలు. గండికోట లోపలికి వెళ్ళాలంటే ఈ ఎత్తైన గోడల్లో నుంచి ఎస్ ఆకారంలో ఉన్న దారిలో వెళ్ళాలి లోపలికి. అప్పట్లో ఎలా కట్టించేవాళ్ళో కానీ ఈ గోడలు, ఈ బండలు, ఈ నాపరాయి రాళ్ళు అంతంత ఎత్తు ఎలా కట్టారో కానీ భయంకరంగా ఉంది గాయస్ లోపల. లోపలికి వెంటరవగానే ఒక ఎత్తైన చార్మినార్ని పోలిన ఒక కోట అయితే కనపడుతుంది. గండికోట గ్రామంలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాం మనం. ఈ కనిపించే ఒక కోటలో అప్పట్లో రాజులు, సైనికులు అందరూ శత్రువులని హింసించి చంపేసేవాళ్ళు అన్నమాట. లోపలికి రావగానే ఎత్తైన కోటలు అయితే మనకి కనిపిస్తాయి. సో గైస్, అప్పట్లో రాజులు కట్టించిన కోట గండికోట. సో ఇప్పుడు నేను గండికోట కాడికైతే వచ్చాను. ఈ గండికోట నేను ఏదో అనుకున్నాను కానీ లోపలికి వచ్చి చూస్తే ఉంది అమేజింగ్, మామూలుగా లేదు. మైండ్ పోతం దొరకట. అన్ని రాళ్ళ మీద నుంచి వచ్చామన్నమాట. కార్లు, పెద్ద పెద్ద కార్లు కూడా వచ్చేసినాయి. వాటి మీద చూడాలని ఉంది కాబట్టే గండికోటని ఎలాంటి కార్లు ఉన్నా పర్లేదు ఈ రాళ్ళలో ఎక్కించుకుంటా వచ్చేసారు. సో ఇదైతే మన ఇండియా ఫ్లాగ్ గండికోట. అన్నీ రాళ్ళే, పురాతనమైన కట్టడాలు. ఇప్పుడు మనం లోపలికైతే పోదాం. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేనైతే ఇలా రావడం అన్నమాట.
గండేకోటకి. సో ఇలాంటి ఇంకా 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 వస్తాయి. ఇప్పుడే లోపలికి వచ్చామన్నమాట. పైన ఫ్లాగ్ ఉంటుంది కావాలి, ఫ్లాగ్ అయితే లేదు. రాజులు అప్పట్లో ఎలా మూసి నాపరాలతో కట్టారో కానీ చాలా బాగుంది. సూపర్ నైస్. మనం లోపలికి కూడా పోదాం. లోపల ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తా. గండేకోట ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటి ఉన్నాయో, అప్పుడులో రాజులు ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు అనమాట. ఇక్కడైతే అలా ఉంది. అలా బావిలాగా ఒకటి ఉంది. సో ఇది చూపిస్తాను చూడండి. అక్కడ ఒక గుడి, ఇది కోట, ఇంకా అటు అవతల పక్కన నది. ఇది ఒక లోపలికి వెళ్ళొచ్చు గైస్. ఇక్కడ తాళాలు అయితే వేసి ఉన్నాయి. లోపల ఎలా ఉండిద్దాం మరి, లోపల కూడా మీకు చూపిస్తాను. ఎంత ఎత్తుందో చూడు కోట. రోడ్లు కూడా నాపరాలతో వేసారు వీళ్ళు. ఇది ఒక టాప్ అనమాట, కొండ పైన అనమాట. ఇది గండేకోట అంటే మెట్లు చూసావా అప్పట్లో ఎలా చేసేవాళ్ళు. స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇగో ఎలా కట్ చేసి ఎలా చేసేవాళ్ళు కానీ సూపర్గా అయితే ఉన్నాయి. ఇదైతే పడిపోయింది కొంచెం. దాని చుట్టూ చెట్లు అయితే వచ్చున్నాయి. బాగుందా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇక్కడికి వస్తానని. ఒంగోలు వచ్చాను. మా మామ ఇలా ఊరు వెళ్దాము అన్నాడు. సో ఓకే వస్తానని చెప్పా. చెప్పడం ఆలస్యం, ఇంకా గండికోట వెళ్దామని చెప్పాను. గండికోటకి వచ్చాను అనమాట.